everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 30th of July 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మన హిందూ న్యూస్ పేపర్లో 7 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఏంటో చూద్దాం. వాట్ డిడ్ ద ఐసీజే సే ఆన్ క్లైమేట్ ఆబ్లిగేషన్స్? ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే, సో రీసెంట్గా మనం ప్లేసెస్ ఇన్ న్యూస్ డిస్కస్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ 1 or 2. సో ఇదొక రిక్వెస్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది అండ్ దీన్ని 130 కంట్రీస్ సపోర్ట్ చేశాయి కూడా. సో ఆ రిక్వెస్ట్ ఏంటి అండ్ ఎవరికి ఇనిషియేట్ చేయడం జరిగింది ఈ రిక్వెస్ట్ని అంటే, ఇట్ ఇస్ ఫర్ ఐసీజే. ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో దిస్ ఇస్ రిగార్డింగ్ అ హిస్టారిక్ అడ్వైజరీ ఒపీనియన్ ఆన్ లీగల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ స్టేట్స్ టు ప్రివెంట్ క్లైమేట్ హార్మ్. సో క్లైమేట్ చేంజ్ అనేది మనకి చాలా ఎక్కువగా రీసెంట్ ఇయర్స్లో చాలా ఎక్కువగా న్యూస్లో ఉన్న ఒక టాపిక్, రైట్? సో ఎప్పటి నుండో కొన్ని సంవత్సరాల నుండి మనకి ఏదైతే హిస్టారిక్గా క్లైమేట్ ఎఫెక్ట్స్ అనేవి జరిగాయో, క్లైమేట్ చేంజ్ ఏదైతే జరిగిందో, రీసెంట్ టైమ్స్లో కొన్ని డికేడ్స్గా మనం అన్ని కంట్రీస్ కూడా గ్లోబల్గా ఈ క్లైమేట్ చేంజ్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క కంట్రీ గవర్నమెంట్ అంటే ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, కంట్రీ యొక్క నేషనల్ గవర్నమెంట్స్, ఈ క్లైమేట్ హార్మ్ని ప్రివెంట్ చేయడానికి సంబంధించి వాటి యొక్క లీగల్ ఆబ్లిగేషన్స్ అనేది ఎంతవరకు ఉంటాయి, దీనికి సంబంధించి ఒక అడ్వైజరీ ఒపీనియన్ని అడగడం జరిగింది. అండ్ ఈ రిక్వెస్ట్ అనేది ఇనిషియేట్ చేసింది 1 or 2. సో ఇందుకు ఈ రీజన్ వల్ల ఇది న్యూస్లో ఉంది. సో దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రైట్? అదేవిధంగా దీంతో మనకి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి క్లైమేట్ చేంజ్కి సంబంధించి, అండ్ ఫైనలీ మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇటువంటి డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుందాం. దెన్ అవర్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ అడాప్ట్ ఫార్మలైజేషన్ టు పవర్ ప్రొడక్టివిటీ గ్రోత్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే, మన ఇండియాలో ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్స్ ఉంటాయి. సో ఎస్పెషలీ మన ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చూసినప్పుడు కాంట్రాక్ట్ లేబర్ యొక్క షేర్ అనేది రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది, రైట్? సో ఈ డేటా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ASI, దట్ ఈస్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఈ విధమైన కాంట్రాక్చువలైజేషన్ ఏదైతే జరుగుతుందో, దీనికి ఫేవర్గా ఉన్న కొన్ని ఆర్గ్యుమెంట్స్ అండ్ దీనికి అగెయిన్స్ట్గా ఉన్న కొన్ని ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. దాంతోపాటు ఫైనల్గా we'll see a way forward for this issue. Then our next article is why the Gini index is wrong about India. So ఇది మనకు జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇంతకు ముందు ఆర్టికల్స్లో కూడా మనం అసలు ఏంటి జీనీ ఇండెక్స్ అంటే ఏంటి, ఏ విధంగా దీనికి మెజర్ చేయడం జరుగుతుంది అండ్ ఇండియాకి దీనికి సంబంధించి ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉన్నాయనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే, ఇండియా యొక్క ఈ జీనీ ఇండెక్స్ స్కోర్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం 25.5గా ఉంది, రైట్? సో దాని అర్థం ఏంటి అంటే, వీఆర్ ప్లేస్డ్ ఇన్ మోడరేట్లీ ఈక్వల్ కేటగిరీ. మొత్తం గ్లోబల్గా ఉన్న అన్ని కంట్రీస్లో చూసినట్లయితే మనం మోడరేట్లీ ఈక్వల్ కేటగిరీలో ఉన్నాం ప్రస్తుతం అకార్డింగ్ టు దిస్ స్కోర్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే మనకి ఈ స్కోర్ ఉంది అండ్ ఈ కేటగిరీలో ఉన్న మోడరేట్లీ ఈక్వల్ కేటగిరీలో, బట్ జీఈ ఇండెక్స్ ఏదైతే ఉందో దీనిలో ఇండియాలో స్పెసిఫిక్గా ఉండే స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసినట్లయితే మనకు వెల్త్ ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది చాలా అన్ఈక్వల్గా ఉంటుంది, అదేవిధంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది, డిజిటల్ యాక్సెస్ అనేది రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ మధ్య చాలా గ్యాప్ అనేది కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఇండియాలో స్పెసిఫిక్గా ఉండే కొన్ని స్ట్రక్చరల్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఇన్ఈక్వాలిటీస్. సో వీటిని సరిగా రిప్రజెంట్ చేయలేదు జీనీ ఇండెక్స్లో అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో జీనీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు ఒక యూస్ఫుల్ మెజర్గా ఉంది, ఎందుకు ఇండియన్ కాంటెక్స్లో జీనీ ఇండెక్స్ ఫెయిల్ అవుతుంది, సో ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా మే రెప్లికేట్ ప్రో ఎంఎస్ఎంఈ ఫీచర్స్ అండ్ ఫ్యూచర్ ట్రేడ్ డీల్స్. సో రీసెంట్గానే ఇండియా అండ్ యూకే ఈ రెండు కంట్రీస్ మధ్య ఒక ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. సో ఇండియా యూకే ట్రేడ్ అగ్రిమెంట్లో ఎంఎస్ఎంఈస్ అంటే మన మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఎటువంటి ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం రీసెంట్ టైమ్స్లో హిందూ ఆర్టికల్స్ డిస్కషన్లో భాగంగా సిఈటిఏ గురించి డిస్కస్ చేసాం, దట్ ఈస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఇండియా అండ్ యూకే యునైటెడ్ కింగ్డమ్ మధ్య 2025 జూలైలోనే ఈ మంత్లోనే సైన్ చేయడం జరిగింది. సో ఈ ఇండియా యూకే సిఈటిఏ ఏదైతే ఉందో దీనిలో ఎంఎస్ఎంఈకి సంబంధించి
ప్రో ఎంఎస్ఎంఈ ప్రొవిజన్స్ ఏమున్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇటువంటి ప్రొవిజన్స్ ఉండడం వలన మనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. సో మన నెక్స్ట్ ఆర్టికల్, డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ హోల్డ్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రళయ్ టెస్ట్ ఫ్లైట్స్. సో అసలు ఏంటి ప్రళయ్ మిజైల్? సో ప్రళయ్ అనేది ఒక టైప్ ఆఫ్ మిజైల్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దీని టైప్ ఏంటి, రేంజ్ ఎంత ఉంటుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. సో మన నెక్స్ట్ ఆర్టికల్, కాజీరంగా ఇన్ అస్సాం రికార్డ్స్ థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా ఆఫ్టర్ బాందీపూర్ అండ్ కార్బెట్. సో ఈ విధమైన టైగర్ డెన్సిటీ అండ్ టైగర్ పాపులేషన్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది, టైగర్ రిజర్వ్స్కి సంబంధించి. సో వీ హ్యావ్ టు నో దీస్ డీటెయిల్స్. సో ఇది కొంచెం మనకు ఫ్యాక్చువల్ డేటా ఉంటుంది, బట్ విల్ హ్యావ్ టు మెమరైజ్ దీస్. సో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, ఐఎంఎఫ్ అప్గ్రేడ్స్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఇన్ లైన్ విత్ గ్లోబల్ అప్టేక్. సో వాట్ ఇస్ దిస్ ఐఎంఎఫ్? ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, రైట్? సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా డిస్కస్ చేద్దాం, అసలు ఐఎంఎఫ్ అంటే ఏంటి అని, అండ్ అదేవిధంగా ఐఎంఎఫ్ యొక్క ఫంక్షన్స్, అండ్ ఇప్పుడు రీసెంట్గా ఎందుకు ఇది న్యూస్లో ఉంది, ఇండియా అండ్ ఐఎంఎఫ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హియర్ వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆంథ్రోమ్యాప్ కోర్స్ మాస్టర్ ఆంథ్రో త్రూ PYQs, దట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అండ్ దిస్ ఇస్ అ కోర్స్ బై సాయిరామ్ సార్. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క థీమ్స్తో రివైజ్ చేయడం జరుగుతుంది, అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్, అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినట్లయితే ప్లీజ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. Here we have GS3 Trinetra course, See Beyond, Write Beyond and Rank Beyond. This is a course by Venkat sir and Vaishnavi ma'am. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మీకు GS3 సిలబస్ మొత్తం PYQ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది. ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి, స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది, అండ్ GS3 PYQస్కి సంబంధించి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అండ్ ఫైనల్ మాక్ టెస్ట్తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నవ్. ఏపీపీఎస్సీ లేదా టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఈ కోర్సెస్ మీకోసమే. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే రీసెంట్గా మనం ప్రిలిమ్స్గా మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క హైలైట్స్ చూసినట్లయితే 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్గా మీకు స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి, అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీతో పాటుగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ప్రిలిమ్స్గా మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది ఫర్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. దీనిలో భాగంగా మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం, అండ్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి, తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. సో మీరు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఈ కోర్సెస్లో రిజిస్టర్ అవ్వండి, అండ్ ఈ కోర్స్ ఫీ అనేది మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా పే చేయొచ్చు. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ నవ్. గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది ఫర్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. దీనిలో భాగంగా మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీతో పాటుగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే చెక్అవుట్ దిస్ కోర్సెస్ అండ్ రిజిస్టర్ నవ్. హియర్ వీ హ్యావ్ ఇండియన్ ఎకానమీ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే యుల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై వెంకట్ సార్, 1-stop సొల్యూషన్ నోట్స్ ఉంటుంది, దీని యొక్క సాఫ్ట్ కాపీని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ విత్ వెంకట్ సార్, అండ్ టాపిక్ వైజ్గా యూపీఎస్సీ PYQs యొక్క అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. హియర్ వీ హ్యావ్ వరల్డ్ హిస్టరీ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. దీనిలో భాగంగా మీకు కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై సాయిరామ్ సార్, అండ్ యూల్ హ్యావ్ 1-stop సొల్యూషన్ నోట్స్, వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ విత్ సాయిరామ్ సార్, అండ్ వరల్డ్ హిస్టరీ పార్ట్ని మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది,
టాపిక్ వైజ్గా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చెక్అవుట్ దిస్ కోడ్స్ అండ్ ఎన్రోల్ నావ్ అండ్ యూస్ దిస్ కోడ్ వైల్ పేయింగ్ ద ఫీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఆర్టికల్, వాట్ డిడ్ ద ఐసీజే సే ఆన్ క్లైమేట్ ఆబ్లిగేషన్స్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు ఇది న్యూస్లో ఉంది అనేది మనం చూసినట్లయితే రీసెంట్గా 1 or 2 ఇది ఒక రిక్వెస్ట్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది ఇన్ ద ఐసీజే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అండ్ ఈ రిక్వెస్ట్కి మోర్ దాన్ 130 కంట్రీస్ సపోర్ట్ చేశాయి. సో ఈ రిక్వెస్ట్ ఏంటి అంటే, క్లైమేట్ హార్మ్ని ప్రివెంట్ చేయడానికి స్టేట్స్ ఎటువంటి లీగల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, దీనికి సంబంధించి ఒక అడ్వైజరీ ఒపీనియన్ కోసం దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఈ ఒపీనియన్లో ఏంటంటే, ఇట్ ఇంటర్ప్రిట్స్ లీగల్ ఆబ్లిగేషన్స్ అండర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ కస్టమరీ ఇంటర్నేషనల్ లా. సో దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, CBDRRC దీని యొక్క రీఅఫర్మేషన్ అండ్ క్లారిఫికేషన్, ఎస్పెషలీ రిగార్డింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్. సో ఫస్ట్ అసలు దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే, అసలు ఏంటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 1992. సో దీనిలో CBDRRC, సో ఏంటి CBDRRC, దీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అంటే ఏంటి అంటే, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్. సో ఇది ఎందుకు తీసుకురావడం జరిగింది ఇటువంటి కాన్సెప్ట్ అంటే, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైన కెపాసిటీ ఉంటుంది, రైట్. అండ్ ఎస్పెషలీ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఒక్కొక్క కంట్రీ యొక్క ఎమిషన్స్ అయి ఉండొచ్చు, వారు క్లైమేట్ చేంజ్కి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎంతవరకు వారి వలన క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది అనేది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అదేవిధంగా హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ, ఎప్పటి నుండో హిస్టారికల్గా చూసినట్లయితే ఏ కంట్రీ వలన ఎక్కువగా ఈ క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతూ ఉంది అండ్ ఎంతవరకు ఈ క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి కెపాసిటీ అనేది ఉంది, ఆ కెపాసిటీ అనేది ఒక్కొక్క కంట్రీకి ఒక్కో విధంగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అందరికీ క్లైమేట్ చేంజ్కి, అన్ని కంట్రీస్కి కూడా కామన్గా ఏముంటుంది, క్లైమేట్ చేంజ్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడం అనేది కామన్, బట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి డిఫర్ అవుతాయి. దట్ మీన్స్ ఇవి వేరుగా ఉంటాయి ఒక్కొక్క కంట్రీకి, ఎందుకంటే వాటి యొక్క కాంట్రిబ్యూషన్ క్లైమేట్ చేంజ్కి ఆ కంట్రీస్ యొక్క యాక్షన్స్ అనేవి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేశాయి, ఎంతవరకు వారి వలన క్లైమేట్ చేంజ్ అనేది జరిగింది అండ్ ఎంతవరకు వారి యొక్క కెపాసిటీస్ ఉన్నాయి, ఇవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ విధమైన ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ క్యోటో ప్రోటోకాల్ 1997. సో ఇక్కడ ఏంటంటే, డెవలప్డ్ కంట్రీస్కి ఈ CBDR ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఇట్ అప్లైడ్ బైండింగ్ ఎమిషన్స్ టార్గెట్స్. సో కంపల్సరీ రీచ్ అవ్వాల్సిన కొన్ని ఎమిషన్ టార్గెట్స్ని అప్లై చేయడం జరిగింది. దెన్ ప్యారిస్ అగ్రిమెంట్ 2015. సో క్లైమేట్కి సంబంధించిన అగ్రిమెంట్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది, టు రిమెంబర్ దిస్. సో దీనిలో ఏంటంటే, ఈ CBDRRC ఫ్రేమ్వర్క్ని మెయింటైన్ చేయడం జరిగింది, బట్ అన్ని కంట్రీస్ నుంచి కూడా వాలంటరీ NDCsని వీటికి షిఫ్ట్ అవ్వడం జరిగింది, రైట్. సో CBDR అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్, ఈ ఫ్రేమ్వర్క్ని మెయింటైన్ చేస్తూనే వాలంటరీ NDCsకి మనం షిఫ్ట్ అవ్వడం జరిగింది, రైట్. సో దట్ ఈస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. సో దీంతో పాటుగా వీ హ్యావ్ సీన్ రైజింగ్ క్లైమేట్ లిటిగేషన్స్, అంటే మనకి ఎన్నో క్లైమేట్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, రైట్, అగ్రిమెంట్స్ ఉన్నాయి. మనం జనరల్గా ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ చదివేటప్పుడు ఎన్నో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ గురించి చదువుతూ ఉంటాం. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కొంతవరకు ఫెయిల్యూర్స్ అనేవి మనం చూస్తున్నాం. అండ్ అదేవిధంగా క్లైమేట్ ఇండ్యూస్ డ్యామేజ్ అనేది రీసెంట్ టైమ్స్లో పెరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ లీడింగ్ టు ఇంటర్నేషనల్ లీగల్ రిఫరల్స్, రైట్. సో ఈ విధంగా క్లైమేట్ లిటిగేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. దెన్ కమింగ్ టు ద లీగల్ ఫోరమ్స్. సో ఎటువంటి లీగల్ ఫోరమ్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దెన్ వీ హ్యావ్ ITLOS, దెన్ వీ హ్యావ్ IACHR. సో ఇటువంటి లీగల్ ఫోరమ్స్ ఉన్నాయి. సో ఎన్వైర్న్మెంటల్ లా ప్రకారం స్టేట్ యొక్క ఆబ్లిగేషన్స్ ఎంతవరకు ఉంటాయి అనే దానికి ఒక క్లారిటీ తీసుకోవడానికి
ఐసీజే, ఐటీఎల్ఓఎస్, ఐఏసీహెచ్ఆర్ ఇటువంటి లీగల్ ఫోరమ్స్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు, రైట్. సో ఇది దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో హోప్ యూ క్లియర్ వై ఇట్ ఈస్ అ న్యూస్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. సో అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే సిబిడిఆర్ఆర్సి, సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే ఏదైతే ఉందో ఇది ఈ సిబిడిఆర్ఆర్సీని ఒక బైండింగ్ లీగల్ ప్రిన్సిపల్గా రీఅఫార్మ్ చేసింది. సో ఇది జస్ట్ ఒక మోరల్ ప్రిన్సిపల్ మాత్రమే కాదు, ఇది బైండింగ్ లీగల్ ప్రిన్సిపల్ అని చెప్పింది. అండ్ అదేవిధంగా హిస్టారికల్ ఎమిషన్స్ అంటే ఎప్పటి నుండో జరుగుతున్న హిస్టారికల్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇది రికగ్నైజ్ చేస్తుంది. అదేవిధంగా డెవలప్డ్ నేషన్స్ పైన ఎక్కువ లీగల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా క్లైమేట్ ట్రీటీస్ ఏవైతే ఉంటాయో వీటిని ఇంటర్ప్రిట్ చేయడంలో ఈక్విటీ అండ్ ఫెయిర్నెస్ అనేది ఉండాలి, రైట్. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద reinforcement of this concept by ICJ, right. Then coming to the legal empowerment. సో ఇది ఏం క్లారిఫై చేసింది అంటే క్లైమేట్ ఆబ్లిగేషన్స్ దే డిరైవ్ ఫ్రమ్ కస్టమరీ ఇంటర్నేషనల్ లా. అంటే ట్రాన్స్ బౌండరీ హార్మ్ని కూడా ప్రివెంట్ చేయాల్సిన డ్యూటీ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియాలోని కొన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు, వెహికులర్ ఎమిషన్స్ అయి ఉండొచ్చు, వీటి వలన పొల్యూషన్ జరుగుతుంది, క్లైమేట్కి ఏదైనా హార్మ్ జరుగుతుంది అంటే అది కేవలం ఇండియా యొక్క బౌండరీ వరకే ఉంటుందా? లేదు. ఆబ్వియస్లీ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఓషన్స్ అండ్ ఇటువంటి బిగ్ వాటర్ బాడీస్లో జరిగే పొల్యూషన్ తప్పకుండా దీనికి ట్రాన్స్ బౌండరీ హార్మ్ అనేది ఉంటుంది, రైట్. అంటే కేవలం మన ల్యాండ్ బౌండరీ వరకే కాకుండా మన వల్ల జరిగే హార్మ్ ఏదైతే ఉందో అది చుట్టూ ఉన్న నైబరింగ్ కంట్రీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సమ్టైమ్స్ ఇట్ విల్ హ్యావ్ అ కంప్లీట్ ఎఫెక్ట్, రైట్. సో ఒక కంట్రీ నుండి వచ్చే ఎమిషన్స్ అనేవి కేవలం ఆ కంట్రీ యొక్క ల్యాండ్ బౌండరీకి, ఆ కంట్రీ యొక్క టెరిటరీకి మాత్రమే లిమిట్ అయి ఉండవు, అది తప్పకుండా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ట్రాన్స్ బౌండరీ అంటే మన బౌండరీని దాటి ఉండే హార్మ్ ఏదైతే జరుగుతుందో క్లైమేట్కి దాన్ని ప్రివెంట్ చేసే డ్యూటీ కూడా మన కంట్రీస్కి ఉంటుంది, రైట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు సపోర్ట్ ఫర్ గ్లోబల్ సౌత్. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఎంఫసైజెస్ యునీక్ వల్నరబిలిటీస్. సో ఒక్కొక్క కంట్రీకి క్లైమేట్కి సంబంధించి వల్నరబిలిటీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఎస్పెషలీ పువర్ కంట్రీస్కి కొన్ని కంట్రీస్ చాలా క్లైమేట్ వల్నరబుల్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐలాండ్ కంట్రీస్ ఉంటాయి, మనకు ఎక్కడైనా గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి ఆ మెల్టెడ్ వాటర్ అనేది సీస్ అండ్ ఓషన్స్లోకి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి తీర ప్రాంతం అనేది లేని ఒక కంట్రీ ఉంది అనుకుందాం, ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఆ కంట్రీకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? సీ లెవెల్స్ అనేవి రేజ్ అవడం వలన ఉండదు, బికాస్ ఆ కంట్రీకి అసలు తీర ప్రాంతం లేదు కాబట్టి సీ లెవెల్స్ రేజ్ అయినా కూడా ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అనేది అక్కడ ఉండదు. బట్ ఇన్ కేస్ ఒక ఐలాండ్ నేషన్ని మనం చూసినట్లయితే అక్కడ సీ లెవెల్స్ అనేవి రేజ్ అయినట్లయితే తప్పకుండా అక్కడ ఫ్లడ్డింగ్ జరిగే అవకాశం ఉంటుంది అండ్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతాయి. సో ఆ విధంగా కొన్ని కంట్రీస్ చాలా క్లైమేట్ వల్నరబుల్గా ఉంటాయి. సో అటువంటి కంట్రీస్ యొక్క డెవలప్మెంటల్ నీడ్స్ అనేవి వేరుగా ఉంటాయి, పువర్ కంట్రీస్ యొక్క డెవలప్మెంటల్ నీడ్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో ఈ విధంగా ఒక్కొక్క కంట్రీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యునీక్ వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి, రైట్. సో క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, లాస్ అండ్ డ్యామేజ్ సపోర్ట్, వీటన్నిటికీ సంబంధించి వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ఆల్ ఆఫ్ దీస్. సో ఈ విధంగా మనం గ్లోబల్ సౌత్ రీజన్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ కూడా మనం సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. దెన్ కమింగ్ టు ద లిటిగేషన్ పార్ట్. సో వాట్ అబౌట్ దిస్ లిటిగేషన్ పార్ట్? సో అడ్వైజరీ ఒపీనియన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం దాని గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇటువంటి ఒక అడ్వైజరీ ఒపీనియన్ వలన ఫ్యూచర్లో ఏదైనా ఒక డొమెస్టిక్ క్లైమేట్ లిటిగేషన్ లేదా ఇంటర్నేషనల్ క్లైమేట్ లిటిగేషన్కి ఇది ఒక ప్రెసిడెంట్గా ఉంటుంది, రైట్. సో ఇట్ సర్వ్స్ యాజ్ అ ప్రెసిడెంట్. అంటే దీని నుండి ఇన్స్పైర్ అయ్యి ఫ్యూచర్లో మనం కొన్ని ఈ క్లైమేట్ లిటిగేషన్స్ అనేవి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఇది సివిల్ సొసైటీని ఎంపవర్ చేస్తుంది, ఎస్పెషల్లీ డెవలపింగ్ నేషన్స్లో, సో దాట్ స్టేట్ అకౌంటబిలిటీని ఇవి డిమాండ్ చేస్తాయి. దెన్ కమింగ్ టు ద మోరల్ అండ్ డిప్లొమాటిక్ లివరేజ్. సో ఇది బైండింగ్ అవ్వనప్పటికీ కూడా, బైండింగ్ కానప్పటికీ కూడా ఇది కంట్రీస్ పైన ఒక రకమైన ప్రెషర్ని తీసుకొస్తుంది టు ఫుల్ఫిల్ దేర్ క్లైమాటిక్ కమిట్మెంట్స్, రైట్. సో క్లైమేట్ కమిట్మెంట్స్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి అనే ఈ బైండింగ్గా ఏమీ ఉండదు, బట్ ఇట్ హ్యాస్ సమ్ మోరల్ ప్రెషర్, మోరల్గా
కంట్రీస్ తమ యొక్క క్లైమేట్ కమిట్మెంట్స్కి కట్టుబడి ఉండాలి, ఆ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి మోరల్ ప్రెషర్ అయితే ఉంటుంది, రైట్. సో ఇవన్నీ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్. సో ఫైనలీ దీనివల్ల ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఛాలెంజెస్. సో ఛాలెంజెస్ని మనం చూసినట్లయితే ఇట్ ఈస్ హ్యావింగ్ అ నాన్ బైండింగ్ నేచర్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దీనికి ఎటువంటి బైండింగ్ నేచర్ అనేది లేదు, అంటే కంపల్సరీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది లేదు, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు. ఇది ఎందుకంటే ఒక అడ్వైజరీ ఒపీనియన్ మాత్రమే. అండ్ దీనికి ఎంతవరకు కంప్లై అవుతారు అనేది వాలంటరీగా కంట్రీ పైన డిపెండ్ అయి ఉంటుంది, వెదర్ దే అదర్ టు దిస్ ఆర్ నాట్. దెన్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఎటువంటి ఫ్రేమ్వర్క్ ఉందనేది మనం చూసినట్లయితే ఎన్ఫోర్స్మెంట్కి కూడా ఎటువంటి ఫ్రేమ్వర్క్ అనేది లేదు. సో ఈ ఒపీనియన్ ఏదైతే ఉందో ఇట్ డజంట్ ఎస్టాబ్లిష్ మానిటరింగ్ మెకానిజం ఆర్ పెనాల్టీ మెకానిజం. సో అటువంటివి ఏమి లేకపోవడం వలన ప్రాక్టికల్గా దాని ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. అండ్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్డ్ కంట్రీస్ నుండి రెసిస్టెన్స్ అనేది వస్తుంది, ఎందుకంటే చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్ అనేవి దే మే పుష్ బ్యాక్ అగెయిన్స్ట్ ఇంక్రీజ్డ్ ఎక్స్పెక్టేషన్స్ అండర్ దిస్ CBDRRC. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆ కంట్రీ ఏదైతే ఉందో దాని యొక్క క్లైమేట్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, రైట్. ఒక కంట్రీ అంటే ఒక కంట్రీకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో జనరల్గా మనం పువర్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ డెవలప్డ్ నేషన్స్ ఎప్పటి నుండో ఇండస్ట్రియలైజ్ అవ్వడం వీటి వలన హిస్టారికల్గా వాటి యొక్క ఎమిషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ డెవలప్డ్ నేషన్స్ ఏంటంటే ఈ విధంగా ఈ CBDRRC ఈ కాన్సెప్ట్ కింద డెవలప్డ్ నేషన్స్ నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దే ఆర్ అగెయిన్స్ట్ దిస్ ఇంక్రీజ్డ్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే వారికి కూడా ఆ కంట్రీస్లో కూడా ఎకనామిక్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, స్ట్రాటజిక్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి అనే రీజన్తో డెవలప్డ్ నేషన్స్ కూడా దే మే పుష్ బ్యాక్ అగెయిన్స్ట్ దిస్ ఇంక్రీజ్డ్ ఎక్స్పెక్టేషన్స్. దెన్ కమింగ్ టు రిపేరేషన్స్. సో రిపరేషన్స్కి సంబంధించి కూడా దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. సో ఈ ఒపీనియన్ ఏదైతే ఉందో ఇట్ స్టాప్ షార్ట్ ఆఫ్ మ్యాండేటింగ్ కాంపన్సేషన్ ఆర్ లాస్ అండ్ డ్యామేజ్ ఫైనాన్స్. సో ఈ CBDRRC కింద గ్లోబల్ సౌత్ యొక్క డిమాండ్ ఏంటి, మేజర్ డిమాండ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఏదైనా లాస్ జరిగినప్పుడు లాస్ అండ్ డ్యామేజ్ ఫైనాన్స్ లేదా కాంపన్సేషన్ని కంపల్సరీ చేయాలి అని, రైట్. సో దానికి సంబంధించి కూడా క్లారిటీ అనేది లేదు. దెన్ కమింగ్ టు ద ఇన్స్టిట్యూషనల్ గ్యాప్స్. క్లైమేట్ గవర్నెన్స్కి సంబంధించి మనకు డిఫరెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ విధంగా క్లైమేట్ గవర్నెన్స్కి సంబంధించి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉండడం వలన ఈ లీగల్ నార్మ్స్కి సంబంధించి క్లియర్గా ఒక క్లారిటీ అనేది ఉండడం లేదు. అండ్ దీని యొక్క కోఆర్డినేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండడం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో మేజర్ ఇష్యూ. సో ఫైనలీ వాట్ ఈజ్ అ వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ? సో అసలు టాపిక్ ఏంటి, దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటనేది మనం చూసాం. సో దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంటనేది మనం చూసినట్లయితే ఈ CBDRRC ఏదైతే ఉందో కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ యాజ్ అ నెగోషియేషన్ యాంకర్. సో ఇండియా అదేవిధంగా ఇండియాలో ఉండే కొన్ని లైక్ మైండెడ్ నేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ CBDRRC పైన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఎంఫసైజ్ చేస్తుందో దీన్ని యూజ్ చేసి వీ హ్యావ్ టు అడ్వకేట్ ఫర్ ఫెయిర్ క్లైమేట్ ఫైనాన్స్ అండ్ ఆల్సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అట్ దస్ COP సమ్మిట్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్. అండ్ అదేవిధంగా డొమెస్టిక్ పాలసీస్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. సో ఈ డొమెస్టిక్ పాలసీస్ని మనం రీఅలైన్ చేయాలి. సో దీనికోసం కంట్రీస్ ఏం చేయాలంటే వారి యొక్క నేషనల్ ఎన్వైరన్మెంటల్ అండ్ క్లైమేట్ పాలసీస్లో ఈ CBDRRC ఆబ్లిగేషన్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలి సో దట్ దే కెన్ ప్రీఎంప్ట్ దిస్ లీగల్ స్క్రూటినీ. అండ్ దీంతో పాటుగా వీ హ్యావ్ టు ఆల్సో కమ్ అప్ విత్ జ్యుడిషియల్ అండ్ సివిల్ సొసైటీ మొబిలైజేషన్. సో డొమెస్టిక్ కోడ్స్ ఉంటాయి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో దే కెన్ ఇన్వోక్ దిస్ ICJ ఒపీనియన్ అండ్ ఈక్విటబుల్ క్లైమేట్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి స్టేట్ కంప్లై అవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఆస్క్ ఫర్ ఆర్ పుష్ ఫర్ దిస్ బైండింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ప్రస్తుతం ఇది నాన్ బైండింగ్గా ఉంది అని ఇది ఒక మేజర్ ఛాలెంజ్గా మనం చెప్పుకున్నాం. సో దానికి సొల్యూషన్ ఏంటి?
బైండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం గ్లోబల్గా వీ హ్యావ్ టు పుష్ ఫర్ దిస్ బైండింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో కంట్రీస్ ఏం చేయాలంటే అండర్ దిస్ UNFCCC demand stronger and legally binding protocols that embed the CBDRRC more concretely. సో ఇక్కడ ఇండియా యొక్క రోల్ ఏముంది వీటన్నిటిలో అంటే వీ షుడ్ అడ్వకేట్ ఫర్ క్లైమేట్ ఈక్విటీ అండ్ క్లైమేట్ జస్టిస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీని ఎంఫసైజ్ చేయాలి. అదేవిధంగా గ్లోబల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో క్లైమేట్ చేంజ్కి సంబంధించి వీటిని ఒక బ్యాలెన్స్డ్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అడగాలి. అండ్ ఆల్సో కంటిన్యూ టు లీడ్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ యాజ్ అ వాయిస్ ఫర్ గ్లోబల్ సౌత్. సో ఈ మొత్తం గ్లోబల్ సౌత్ రీజన్కి ఒక వాయిస్గా ఉండాలి ఇండియా. సో వీ హ్యావ్ టు కంటిన్యూ దాట్ రోల్. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన డిస్కషన్. హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. సో దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ద క్వశ్చన్ ఇస్, how does ICJ's advisory opinion on climate change strengthen the principle of CBDRRC and influence global climate governance? So answer this in 150 words. సో రీజన్గా ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మన కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రీసెంట్గా ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే అడ్వైజరీ ఒపీనియన్ ఇవ్వడం జరిగిందో ఈ ఒపీనియన్ వలన CBDRRC ప్రిన్సిపల్ని ఏ విధంగా మనం స్ట్రెంథన్ చేయొచ్చు అండ్ ఏ విధంగా ఈ ఒపీనియన్ అనేది ఈ ప్రిన్సిపల్ని స్ట్రెంథన్ చేస్తుంది అండ్ అదేవిధంగా గ్లోబల్గా మనకున్న మొత్తం గ్లోబల్ కంట్రీస్ అన్నిటి యొక్క క్లైమేట్ గవర్నెన్స్ని ఇది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ విధమైన పాయింట్స్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్లో. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 150 వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే సెకండ్ ఎడిటోరియల్, అడాప్ట్ ఫార్మలైజేషన్ టు పవర్ ప్రొడక్టివిటీ గ్రోత్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే ఇండియా యొక్క ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఈ ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నెగిటివ్ చేంజ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఎందుకు ఈ విధంగా నెగిటివ్ చేంజెస్ అనేవి జరిగాయంటే వీ హ్యావ్ ద రిపోర్ట్ ఆఫ్ ASI. సో రీసెంట్గా యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క రిపోర్ట్ మనం చూసినట్లయితే ఫార్మల్ సెక్టర్స్లో ఇంటర్నల్గా ఇన్ఫార్మలైజేషన్ ట్రెండ్ అనేది నడుస్తుంది అని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా తెలిసింది. సో మన ఇండియా యొక్క ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేబర్ యొక్క షేర్ అనేది రీసెంట్గా చాలా పెరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 1999 నుండి 2000 వరకు చూసినట్లయితే ఇది 20%గా ఉంది. అండ్ రీసెంట్గా 2022-23 డేటా చూసినట్లయితే ఇది 40.7% ఉందంటే డబుల్ అయింది, రైట్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటాయి దీనివలన, ఈవెన్ మన ప్రొడక్టివిటీ పైన, జాబ్ క్వాలిటీ పైన, లాంగ్ టర్మ్ గ్రోత్ పైన ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఈ ఎడిటోరియల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కాంట్రాక్చువలైజేషన్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి బోత్ ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. అంటే కాంట్రాక్చువలైజేషన్కి ఫేవర్గా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, రైట్, అండ్ దీనికి అగెయిన్స్ట్గా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇవి రెండు కూడా డిస్కస్ చేద్దాం. దెన్ యుల్ గెట్ అ ఫెయిర్ ఐడియా ఆఫ్ దిస్ కాన్సెప్ట్, రైట్. సో దీనివలన మనకి ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. దాని తర్వాత ఫైనలీ విల్ లుక్ ఎట్ ద సొల్యూషన్స్ ఫర్ ఇట్. ఫస్ట్ మనం ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి చూసినట్లయితే ఫర్మ్స్కి సంబంధించి ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇట్ విల్ హెల్ప్ ద ఫర్మ్ స్కేల్ దేర్ వర్క్ ఫోర్స్ అప్ ఆర్ డౌన్ బేస్డ్ ఆన్ డిమాండ్ వాలటిలిటీ. సో దీనివల్ల లాంగ్ టర్మ్లో HR లయబిలిటీస్ అనేవి తగ్గించవచ్చు. దెన్ కమింగ్ టు కాస్ట్ ఎఫిషియన్సీ. సో కాస్ట్ ఎఫిషియన్సీని మనం చూసినట్లయితే ఫర్మ్స్ వారి పే చేసే వేజెస్, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్, సెవరెన్స్ పేఅవుట్స్ వీటన్నిటిని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో గ్లోబలైజ్డ్ మార్కెట్స్లో దే కెన్ స్టే కాంపిటేటివ్. దెన్ షార్ట్ టర్మ్ స్కిల్ ఫుల్ఫిల్మెంట్. సో స్కిల్స్కి సంబంధించి చూసినట్లయితే ఇది ఆన్ డిమాండ్ స్పెషలైజ్డ్ స్కిల్స్కి యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఎస్పెషలీ ఫర్ టైమ్ బౌండ్ ఆర్ సీజనల్ ప్రాజెక్ట్స్. దెన్ కమింగ్ టు లీగల్ అవాయిడెన్స్. సో లీగల్ అవాయిడెన్స్ ఏ విధంగా చేయడం జరుగుతుంది అంటే మనకు కొన్ని లేబర్ లాస్ ఉన్నాయి, లైక్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1947. సో దీని ద్వారా ఏంటి పర్మనెంట్ వర్కర్స్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇటువంటి రిజిడిటీస్ని ఇది సర్కమ్మెంట్ చేస్తుంది. సో ఇట్ అవాయిడ్స్ దిస్.
సో అందుకనే మనం లీగల్ అవాయిడెన్స్ అంటున్నాం. సో ఇటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో లేబర్ లాస్ వీటిని సర్కంవెంట్ చేస్తుంది, అంటే వీటి నుండి తప్పించుకోవడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ఎస్ఎంఈ సర్వైవల్ స్ట్రాటజీ. ఎస్ఎంఈస్ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వీటిలో కొన్నిటికి చాలా లో మార్జిన్స్ ఉంటాయి. సో అటువంటి వాటిలో ఏంటంటే ఈ కాంట్రాక్చువలైజేషన్ ఏదైతే ఉందో ఇట్స్ అ ఫైనాన్షియల్ నెసెసిటీ. ఇవి వయబుల్గా ఉండాలి అంటే కాంట్రాక్చువలైజేషన్ అనేది జరగాలి. అండ్ దెన్ గ్లోబల్గా మనం కాస్ట్ కాంపిటేటివ్నెస్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూసినట్లయితే, సో కమింగ్ టు దిస్ గ్లోబల్ కాస్ట్ కాంపిటేటివ్నెస్, గ్లోబల్గా అదర్ కంట్రీస్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ లేబర్ కాస్ట్ అనేది తక్కువగా ఉంచుతారు. దీనివలన ఇట్ ఎయిడ్స్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ సెక్టర్స్. సో ఇవన్నీ కూడా కాంట్రాక్చువలైజేషన్కి ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు దీనికి అగెయిన్స్ట్గా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనేది చూద్దాం. సో అగెయిన్స్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్లో మనం చూసినట్లయితే లేబర్ ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ అవుతుంది, అంటే లేబర్ యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. సో ఎందుకు? కాంట్రాక్ట్ లేబర్ ఇంటెన్సివ్, దట్ ఈస్ సిఎల్ఐ యూనిట్స్ అంటాం, కాంట్రాక్ట్ లేబర్ ఇంటెన్సివ్ యూనిట్స్. సో వీటిలో మనం చూసినట్లయితే రెగ్యులర్ లేబర్ ఇంటెన్సివ్ యూనిట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ కాంట్రాక్ట్ లేబర్ ఇంటెన్సివ్ యూనిట్స్లో ప్రొడక్టివిటీ అనేది ఆల్మోస్ట్ 36% తక్కువగా ఉంటుంది, రైట్? సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఈ కాంట్రాక్ట్ లేబర్ ఇంటెన్సివ్ యూనిట్స్లో ట్రైనింగ్ తక్కువగా ఉంటుంది, మోటివేషన్ తక్కువగా ఉంటుంది, అండ్ హై టర్న్ ఓవర్. వీటి వలన వీరి యొక్క ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. దెన్ కమింగ్ టు ద వేజెస్లో కూడా చాలా డిస్పారిటీ ఉంటుంది, ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. సో యావరేజ్గా మనం వర్కర్స్ యొక్క ఎర్నింగ్స్ చూసినప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్ నార్మల్ రెగ్యులర్ వర్కర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు 14.7% తక్కువ సంపాదిస్తున్నారు, అండ్ 24% లెస్ ఇన్ లార్జ్ ఫర్మ్స్ విత్ నో వేజ్ బార్గెనింగ్ పవర్. అండ్ కమింగ్ టు ద స్కిల్స్, సో స్కిల్స్ విషయంలో చూసినట్లయితే స్కిల్స్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ ఎరోషన్. ఫర్మ్స్ ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ని ట్రైనింగ్ ఇవ్వడంలో చాలా తక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే వీరు కేవలం కాంట్రాక్ట్ వర్కర్స్ కాబట్టి వీరిని ట్రైన్ చేయడానికి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టరు. సో దీనివల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ దెన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి. సో దెర్ విల్ బి అ మిస్అలైన్మెంట్ బిట్వీన్ ఎంప్లాయర్స్ అండ్ థర్డ్ పార్టీ వర్కర్స్. దీనివలన ఇట్ హ్యాస్ ద రిస్క్స్ ఆఫ్ షర్కింగ్, హజార్డ్స్ అండ్ లో మొరల్. దెన్ కమింగ్ టు జాబ్ ఇన్సెక్యూరిటీ. సో కాంట్రాక్ట్ వర్కర్స్కి ఆబ్వియస్లీ సోషల్ సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది, ఆర్బిట్రరీ డిస్మిసల్స్ జరుగుతాయి, సడన్గా డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వీరు కేవలం కాంట్రాక్ట్ వర్కర్స్ కాబట్టి జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు, అండ్ కెరీర్లో ఎటువంటి ప్రోగ్రెషన్ ఉండదు. సో మనం రెగ్యులర్ వర్కర్స్ని చూసినట్లయితే కొన్నాళ్ళ తర్వాత కొన్ని స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే జాబ్లో ప్రోగ్రెస్ వస్తుంది, వేజెస్ ఇంక్రీజ్ అవుతాయి, వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయి, రైట్? ప్రమోట్ అవుతారు, అండ్ వారి యొక్క పొజిషన్ అనేది కూడా జాబ్లో తమ పొజిషన్ కూడా ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, రైట్? అండ్ జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మనం కాంట్రాక్చువల్ బేసిస్లో ఉన్న వర్కర్స్ని చూసినట్లయితే వారికి సోషల్ సెక్యూరిటీ ఉండదు, ఎప్పుడైనా కూడా ఆర్బిట్రరీగా ప్రాపర్ రీజన్ కూడా చూపెట్టకుండా డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది, కెరీర్లో ఎటువంటి ప్రోగ్రెస్ ఉండదు. సో దిస్ క్రియేట్స్ అ వల్నరబుల్ వర్కింగ్ క్లాస్. దెన్ దే విల్ ఆల్సో ఫేస్ దిస్ డ్యూయల్ లేబర్ మార్కెట్ ట్రాప్. సో ఏంటి డ్యూయల్ లేబర్ మార్కెట్ ట్రాప్? ఇటువంటి టర్మినాలజీస్ మీరు ఎగ్జామ్లో యూస్ చేసినట్లయితే ఎస్పెషల్లీ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్, దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. సో దీనివల్ల ఏమవుతుందంటే కాంట్రాక్ట్ జాబ్స్ వలన ఇట్ క్రియేట్స్ అ కోర్ పెరిఫరీ స్ట్రక్చర్ విత్ ఇన్ ద ఫర్మ్స్, రైట్? సో ఫర్మ్ లోపలే విత్ ఇన్ ద ఫర్మ్ ఒక కోర్ పెరిఫరీ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తుంది, రైట్? సో స్మాల్ కోర్ ఆఫ్ సెక్యూర్ వర్కర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కోర్ అండ్ ఇది పెరిఫరీ అనుకుందాం. సో కోర్ రీజన్ చాలా చిన్నగా ఉంటుంది, ఈ కోర్ రీజన్లో సెక్యూర్ వర్కర్స్ ఉంటారు, అండ్ ఈ టోటల్ పెరిఫరీలో అంటే అవుటర్ సైడ్ అంతా కూడా మనకు ఇన్సెక్యూర్ అండ్ ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ అయ్యే ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు, రైట్? సో ఈ విధంగా దే ఫాల్ ఇన్ దిస్ డ్యూయల్ లేబర్ మార్కెట్ ట్రాప్. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్లో గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ కాంట్రాక్ట్ లేబరర్స్కి సంబంధించి, కాంట్రాక్ట్ వర్కర్స్కి సంబంధించి స్కిల్ ట్రైనింగ్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయరు అని, రైట్? సో హై లేబర్ చర్న్ అండ్ లో ఫర్మ్ స్పెసిఫిక్ నాలెడ్జ్.
సో స్పెసిఫిక్గా స్కిల్స్ అనేవి ఆ ఫర్మ్కి సంబంధించి ఏవైతే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కావాలో అవి కూడా ఎక్కువగా లేకపోవడం వలన ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ దెబ్బతింటుంది, ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ లాంగ్ రన్లో కాంపిటేటివ్నెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో అండర్మైన్స్ ఫార్మలైజేషన్ గోల్స్. ఇంటర్నల్ ఇన్ఫార్మలైజేషన్ ఉండడం వలన మనకి యాక్చువల్గా ఒక నేషనల్ ఆబ్జెక్టివ్ ఉంది, టు ఇంక్రీజ్ ఫార్మల్ జాబ్ క్రియేషన్. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ విధంగా గవర్నమెంట్ ఎఫర్ట్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్ ఇన్ఫార్మలైజేషన్ వలన మనం ఈ ఆబ్జెక్టివ్ని రీచ్ అవ్వలేం, టు ఇంక్రీజ్ ఫార్మల్ జాబ్ క్రియేషన్. సో ఇవన్నీ కాంట్రాక్చువలైజేషన్కి అగెయిన్స్ట్గా ఉన్న కొన్ని ఆర్గ్యుమెంట్స్. సో హోప్ యూ క్లియర్ విత్ ఇట్. కాంట్రాక్చువలైజేషన్కి ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ అండ్ అగెయిన్స్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూసాం. సో ఫైనలీ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ? మనకి కొన్ని లేబర్ కోడ్స్ ఉంటాయి, హోప్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దట్. సో ఈ లేబర్ కోడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇంకా స్పీడ్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఆఫ్ 2020. సో దీన్ని మనం ఎన్ఫోర్స్ చేయాలి సో దట్ అందరు వర్కర్స్కి ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ మినిమం ప్రొటెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వేజ్ ప్రొటెక్షన్, ఒక నోటీస్ పీరియడ్ అనేది ఉండడం, అంటే సడన్గా ఆర్బిట్రరీగా జాబ్ నుండి డిస్మిస్ చేయకుండా, రిమూవ్ చేయకుండా ఒక పర్టికులర్ నోటీస్ పీరియడ్ అనేది ఉండాలి, రైట్? లైక్ ఫర్ 30 days ఈ విధంగా నోటీస్ పీరియడ్ అనేది ఉండాలి. అండ్ వీరికి సోషల్ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, రైట్? అండ్ ఆల్సో ప్రొవైడ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్, రైట్? సో దీస్ ఆర్ టు బి ప్రొవైడెడ్. సో ఎటువంటివి అంటే ఆఫర్ ట్యాక్స్ అండ్ పాలసీ ఇన్సెంటివ్స్ ఫర్ ఫర్మ్స్ హైరింగ్ వర్కర్స్ డైరెక్ట్లీ ఆన్ లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ కాంట్రాక్ట్స్, నాట్ వయా థర్డ్ పార్టీ ఏజెన్సీస్. సో థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఈ వర్కర్స్ని హైర్ చేసుకున్నప్పుడు వారికి లాంగ్ టర్మ్లో ఫిక్స్డ్ కాంట్రాక్ట్స్ పైన ఈ వర్కర్స్ని తీసుకున్నప్పుడు వారికి కొన్ని ట్యాక్స్ అండ్ పాలసీ ఇన్సెంటివ్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ సమ్ స్కీమ్స్ లైక్ PMRPY, అంటే ప్రధాన్ మంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన. సో వీటిని ఇంకా స్ట్రెంథన్ చేసి వీ హ్యావ్ టు సబ్సిడైజ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ ఫర్ ఫార్మల్ హైరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ EPF, ESI ఎట్సెట్రా. అండ్ స్కిల్లింగ్ని ఇంకా మనం ఇంక్రీజ్ చేయాలి, రైట్? సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు స్కిల్లింగ్ అండ్ సోషల్ సెక్యూరిటీ. సో స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్లో కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ మానిటరింగ్ అండ్ కాంప్లైన్స్ని కూడా మనం ఇంకా స్ట్రెంథన్ చేయాల్సి ఉంటుంది. దెన్ బ్యాలెన్స్ ద లేబర్ రిఫార్మ్స్. సో మనం ఒక లేబర్ మార్కెట్ ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేయాలి వైల్ ఎన్షూరింగ్ మినిమమ్ సేఫ్టీ నెట్స్ అండ్ రైట్స్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ వర్కర్స్. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన డిస్కషన్. హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వై ద జీనీ ఇండెక్స్ ఇస్ రాంగ్ అబౌట్ ఇండియా. ఇది మనకు GS పేపర్ 2 అండ్ GS పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే రీసెంట్గా జీనీ ఇండెక్స్ స్కోర్లో ఇండియా ఎంత స్కోర్ వచ్చిందంటే ఇండియాకి 25.5 అనేది ఇండియా యొక్క స్కోర్. సో ఈ స్కోర్ రావడం వలన ఇండియాని మోడరేట్లీ ఈక్వల్ ఈ కేటగిరీలో పెట్టడం జరిగింది. సో నిజంగా ఇండియాలో అంత ఈక్వాలిటీ ఉందా అంటే గ్రౌండ్ రియాలిటీస్ చూసినట్లయితే ఇట్ ఈస్ అ నో, రైట్? సో అంత ఈక్వాలిటీ అయితే లేదు, బట్ ఈ స్కోర్ ప్రకారం మనం మోడరేట్లీ ఈక్వల్ కేటగిరీలో ఉన్నాం గ్లోబలీ. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీనిలో ఏమంటున్నారంటే జీనీ ఇండెక్స్లో మన ఇండియాలోని వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అయి ఉండొచ్చు, డిజిటల్ యాక్సెస్కి సంబంధించి జెండర్ ఇన్ఈక్వాలిటీస్, ఆపర్చునిటీస్ కూడా ఈక్వల్గా లేవు. సో ఇటువంటి స్ట్రక్చరల్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఇవన్నీ కూడా జీనీ ఇండెక్స్లో సరిగా రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. దే ఆర్ గెటింగ్ అండర్ రిప్రజెంటెడ్. అండ్ ఈ జీనీ ఇండెక్స్ క్యాల్కులేట్ చేసే ఆ మెషర్ చేసే విధానం ఏదైతే ఉంటుందో this article is challenging that methodology and urges to rethink how inequalities measured and addressed. సో ఈ జీనీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది ఎందుకు ఒక యూస్ఫుల్ మెజర్గా ఉంది, ఎందుకు ఈ విధంగా జీనీ ఇండెక్స్నే యూస్ చేస్తున్నారు అంటే గ్లోబల్గా మనం చూసినట్లయితే ఇదొక యాక్సెప్టబుల్ మెట్రిక్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని కంపేర్ చేయడం కోసం ఈ జీనీ ఇండెక్స్ని ఒక స్టాండర్డైజ్ టూల్గా యూస్ చేస్తున్నారు. సో అన్ని కంట్రీస్ కూడా దీన్ని ఒక యాక్సెప్టబుల్ మెట్రిక్గా
దీన్ని గ్లోబల్గా కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ సింపుల్ అండ్ స్కేలబుల్, రైట్. సో ఈజీ ఇంటర్ప్రిటేషన్ కోసం ఇది ఒక సింగిల్ వాల్యూని ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా యూ కెన్ హ్యావ్ టైమ్ సిరీస్ ట్రాకింగ్ అండ్ ఆల్సో మ్యాక్రో పాలసీ మానిటరింగ్కి సంబంధించి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే డిఫరెంట్ కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ వారి యొక్క ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ టైమ్, రైట్. సో డిఫరెంట్ ఇయర్స్లో, డిఫరెంట్ డెకేడ్స్లో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా మారుతూ ఉంది, దానిలో ఎటువంటి అగ్రిగేట్ షిఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి, వీటిని మానిటర్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్గా ప్రొవైడ్ చేసే ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో వీటికి కూడా ఇది ఒక బేసిస్గా ఉంది, రైట్. సో మనకు కొన్ని గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటాయి. సో ఆ ర్యాంకింగ్స్లో డిఫరెంట్ కంట్రీస్ మధ్య డెవలప్మెంట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్రోత్ ఈక్విటీ ఏ విధంగా ఉంది, వీటి యొక్క కంపారిటివ్ అనాలిసిస్కి కూడా ఇటువంటి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో కూడా ఇది ఒక బేసిస్గా పనిచేస్తుంది. సో ఇది జీనీ ఇండెక్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఇది ఒక యూస్ఫుల్ మెషర్గా ఉంది గ్లోబల్గా అనేది మనం చూసాం. బట్ ఇండియన్ కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే జీనీ ఇండెక్స్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఎందుకు ఫెయిల్ అవుతుంది, దానికి సంబంధించిన రీజన్స్ ఏంటనేది మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద వెల్త్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇండియాలో వెల్త్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది ఉందా అంటే లేదు. సో ఈ వెల్త్ ఇన్ఈక్వాలిటీని ఇది ఇగ్నోర్ చేస్తుంది. సో ఎక్కువగా ఇది ఇన్కమ్ పైనే ఫోకస్ చేస్తుంది, నాట్ అసెట్ ఓనర్షిప్. సో మన నేషనల్ ఇన్కమ్ మొత్తం చూసినట్లయితే ఇండియాలో ఉన్న రిచెస్ట్ 1% చూసినట్లయితే వారి దగ్గరే 22.6% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వీరి దగ్గరే కాన్సన్ట్రేట్ అయి ఉంది. అండ్ రిమైనింగ్ నేషనల్ ఇన్కమ్ అనేది రిమైనింగ్ 99% మంది మనం షేర్ చేసుకుంటున్నాం, రైట్. సో ఈ విధంగా ఇండియాలో ఒక వెల్త్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. ఈ విధమైన స్టేట్మెంట్స్ మీరు మెయిన్స్ ఆన్సర్స్లో యూజ్ చేయొచ్చు. ఇట్ విల్ యాడ్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. సో ఈ విధంగా ఇండియాలో ఉన్న వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇది ఇగ్నోర్ చేస్తుంది, కేవలం ఫోకస్ అనేది ఇన్కమ్ పైన మాత్రమే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇండియాలో ఉన్న ఇన్ఫార్మల్ సెక్టర్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫార్మల్ సెక్టర్ని కూడా ఇది ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఇండియాలో చాలా లార్జ్ ఇన్ఫార్మల్ ఎకానమీ ఉంది, రైట్. ఆల్మోస్ట్ ఓవర్ 90% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇన్ఫార్మల్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు. బట్ ఇట్స్ హ్యూజ్ రిపోర్టెడ్ ఇన్కమ్ డేటా, రైట్. దెన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో ఇండియాలో జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దిస్ ఇస్ హిడెన్. మొత్తం ఉన్న వర్కర్స్లో మనం చూసినట్లయితే 35.9% మాత్రమే విమెన్ ఉన్నారు మొత్తం వర్కర్స్లో, రైట్. అండ్ ఎస్పెషలీ లీడర్షిప్ రోల్స్లో మనం చూసినట్లయితే కేవలం 12.7% మాత్రమే లీడర్షిప్ రోల్స్లో విమెన్ ఉన్నారు, రైట్. బట్ దీని జీనీ స్కోర్స్లో ఇదంతా కూడా రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. అండ్ ఇండియాలో డిజిటల్ డివైడ్ ఉంది. అంటే కంట్రీ మొత్తంలో కూడా డిజిటల్ సర్వీసెస్కి యాక్సెస్ ఈక్వల్గా ఉందా అంటే లేదు. ఎస్పెషలీ మన రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో చూసినట్లయితే డిజిటల్ సర్వీసెస్ యొక్క యాక్సెస్, ఇంటర్నెట్కి యాక్సెస్ అనేది తక్కువగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మొత్తం కంట్రీలో ఉన్న మెట్రిక్స్ మనం చూసినట్లయితే డేటా ప్రకారం కేవలం 41.8% హౌస్ హోల్డ్స్కి మాత్రమే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది ఉంది. అంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్కి కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది లేదు, రైట్. అండ్ ఎస్పెషలీ రూరల్ విమెన్ని మనం చూసినట్లయితే, అంటే రూరల్ ఏరియాస్లో ఉండే ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో విమెన్, వీరికి యాక్సెస్ టు ఇంటర్నెట్ ఎంతవరకు ఉంది, కేవలం 25% మాత్రమే ఇంటర్నెట్కి యాక్సెస్ అనేది ఉంది. సో ఈ విధంగా డిజిటల్ డివైడ్ ఉంది. ఇది కూడా ఓవర్లుక్ చేయడం జరిగింది జీనీ ఇండెక్స్లో, రైట్. ఇది కూడా రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. దెన్ కమింగ్ టు ద ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్. సో ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చాలా వైడ్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఉన్న స్కూల్స్లో 53.9% స్కూల్స్లో మాత్రమే ఇంటర్నెట్ అనేది ఉంది. సో డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన యాక్సెస్ కూడా అన్ఈక్వల్గా ఉంది, ఎస్పెషలీ డ్యూరింగ్ స్కూల్ క్లోజర్స్. దెన్ ఆపర్చునిటీస్. సో ఇండియాలో ఆపర్చునిటీస్ అందరికీ సమానంగా ఉన్నాయా అంటే లేదు. ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా ఇన్ఈక్వాలిటీ ఉంది, నాట్ జస్ట్ ఇన్ ఇన్కమ్. సో జీనీలో ఏంటంటే ఈ జీనీ ఇండెక్స్లో క్యాపబిలిటీ డిప్రైవేషన్, ఇన్హెరిటెన్స్ బ్యారియర్స్ లేదా యాక్సెస్ టు టెక్నాలజీ ఇటువంటి వాటిని మెజర్ చేయడం లేదు. సో ఇట్ హ్యాస్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఈక్విటీ. So low Gini, it may mislead the policymakers into underestimating inequality
అండ్ ఇట్ మే నెగ్లెక్ట్ సోషల్ జస్టిస్ రిఫార్మ్స్. సో ఇవన్నీ కూడా దిస్ ఇస్ వై జీనీ ఇండెక్స్ ఫెయిల్స్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్. గ్లోబల్గా వీటిని యాక్సెప్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇండియా యొక్క కాంటెక్స్లో అయితే జీనీ ఇండెక్స్ ఫెయిల్ అవుతుంది. సో దానికి సంబంధించిన రీజన్స్ కూడా మనం చూసాం. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, దీనికి కొన్ని సూటబుల్ సొల్యూషన్స్ ఏంటనేది మనం చూసినట్లయితే మనం దీని ప్లేస్లో మల్టీ డైమెన్షనల్ ఇన్ఈక్వాలిటీ మెట్రిక్స్ని అడాప్ట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, ఈ జీనీ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, డిజిటల్ డివైడ్ ఇండెక్స్, వీటన్నిటినీ కూడా కంబైన్ చేసి చూడాలి. సో అప్పుడు మనకి క్లియర్గా ఒక పిక్చర్ అనేది ఉంటుంది. కేవలం జీనీ ఇండెక్స్ ఒక్కటే చూసినట్లయితే ఈ విధంగా ఇండియాలో ఉన్న వెల్త్ ఇండెక్స్ నెగ్లెక్ట్ అవుతుంది, ఇన్ఫార్మల్ సెక్టర్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇవేమీ కూడా రిఫ్లెక్ట్ అవడం లేదు. సో దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా డిఫరెంట్ ఇండైసెస్ని మనం కంబైన్ చేయొచ్చు. సో అదొక పాసిబుల్ సొల్యూషన్. దెన్ క్యాప్చర్ దిస్ ఇన్ఫార్మాలిటీ. ఇన్ఫార్మల్ సెక్టర్ మనం చూసాం, మొత్తం వర్కర్స్లో 90% వర్కర్స్ ఇన్ఫార్మల్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నారని. సో ఈ ఇన్ఫార్మాలిటీని క్యాప్చర్ చేయాలి అండ్ ఆల్సో క్యాప్చర్ ద అసెట్స్. సో మనం కొన్ని సర్వీస్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి టు ఇంక్లూడ్ వెల్త్, ఇన్ఫార్మల్ ఇన్కమ్స్ అండ్ ఇంట్రా హౌస్ హోల్డ్ డిస్పారిటీస్. సో విత్ ఇన్ అ హౌస్ హోల్డ్, ఒక ఇండివిజువల్ హౌస్ హోల్డ్లో మనం చూసినట్లయితే చాలా డిస్పారిటీస్ ఉంటాయి విత్ ఇన్ ద హౌస్ హోల్డ్. సో అటువంటి ఇంట్రా హౌస్ హోల్డ్ డిస్పారిటీస్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకున్న డేటా ఏదైతే ఉంటుందో డిసగ్రిగేట్ దట్ డేటా బై జెండర్ అండ్ రీజన్, రైట్. సో దీనికోసం మనం డేటా బేసెస్ని బిల్డ్ చేయాలి సో దట్ ఇట్ కెన్ ట్రాక్ ఇన్ఈక్వాలిటీ అక్రాస్ క్యాస్ట్, జెండర్, రూరల్ అర్బన్ డివైడ్, యాక్సెస్ టు సర్వీసెస్, వీటన్నిటినీ కూడా ట్రాక్ చేసే విధంగా ఉండాలి. దెన్ టార్గెట్ ద క్యాపబిలిటీ గ్యాప్స్, రైట్. సో improve access to quality education, healthcare, digital tools and credit for marginalized groups. And ఈ జీనీ ఇండెక్స్ ఏదైతే ఉందో యూజ్ ఇట్ యాజ్ వన్ పార్ట్ ఆఫ్ అ బ్రాడర్ ఫ్రేమ్వర్క్. సో మనకు ఒక డాష్ బోర్డ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇండికేటర్స్ ఉండాలి, దానిలో ఈ జీనీ ఇండెక్స్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. అంతే తప్ప ఇది ఒక స్టాండ్ అలోన్ జడ్జ్మెంట్గా ఉండకూడదు. కేవలం జీనీ ఇండెక్స్ పైన డిపెండ్ అవ్వకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆర్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, రైట్, అదేవిధంగా డిజిటల్ డివైడ్ ఇండెక్స్, ఇటువంటివన్నీ కూడా కంబైన్ చేసి చూడాలి. కేవలం జీనీ ఇండెక్స్నే ఒక స్టాండ్ అలోన్ జడ్జ్మెంట్గా మనం ఫాలో అవ్వకూడదు. సో ఇవి మనకు పాసిబుల్ సొల్యూషన్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా మే రెప్లికేట్ ప్రో ఎంఎస్ఎంఈ ఫీచర్స్ అండ్ ఫ్యూచర్ ట్రేడ్ డీల్స్. సో రీసెంట్గా ఇండియా యూకే మధ్య ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. సో దానిలో ఎటువంటి ఎంఎస్ఎంఈ ప్రొవిజన్స్ ఉన్నాయంటే మన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఏ అగ్రిమెంట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే దట్ ఈస్ సిఈటిఏ, అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఆల్రెడీ ఇది సైన్ చేసిన రోజే మనం ఒక ఆర్టికల్ని డిస్కస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. హోప్ యూ రిమెంబర్ దాట్. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ ప్లీజ్ డూ గో త్రూ దాట్. సో ఈ అగ్రిమెంట్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా దీని యొక్క ప్రొవిజన్స్ ఏంటి అని. హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దట్ బ్యాక్గ్రౌండ్, రైట్. సో ఎవరెవరు సైన్ చేశారు అంటే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్. సో దీస్ ఆర్ ద పార్టీస్ టు దిస్ అగ్రిమెంట్. ఎప్పుడు సైన్ చేశారు? 2025లో, ఈ ఇయర్. సో వాట్ ఆర్ ద కీ ఇంక్లూజన్స్? డెడికేటెడ్ చాప్టర్ ఆన్ ఎంఎస్ఎంఈస్. సో సపరేట్గా మన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి డెడికేటెడ్గా ఒక చాప్టర్ అనేది దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ ఇండియా యూకే సిఈటిఏలో ప్రో ఎంఎస్ఎంఈ ప్రొవిజన్స్ ఏమున్నాయనేది మనం చూసినట్లయితే వీ హ్యావ్ ఎంఎస్ఎంఈ కాంటాక్ట్ పాయింట్స్. సో వాట్ ఆర్ దిస్ ఎంఎస్ఎంఈ కాంటాక్ట్ పాయింట్స్? సో రెండు కంట్రీస్లో అంటే ఇండియా అండ్ యూకేలో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ అ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఎంఎస్ఎంఈ కాంటాక్ట్ పాయింట్. సో దీనివల్ల ఏమవుతుంది? రెగ్యులేషన్స్, సర్టిఫికేషన్స్, మార్కెట్ యాక్సెస్, వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది వీలవుతుంది. దెన్ కమింగ్ టు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్. సో ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇండియాలోని ఎంఎస్ఎంఈ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వీరిని దే విల్ బీ ట్రీటెడ్ యాజ్ క్లాస్ 1 లోకల్ సప్లయర్స్, రైట్. సో పబ్లిక్ టెండర్స్లో ఈ ఎంఎస్ఎంఈ సప్లయర్స్ని క్లాస్ 1 లోకల్ సప్లయర్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో యూకే యొక్క సప్లయర్స్ని
ఇండియన్ టెండర్స్లో క్లాస్ 2 లోకల్ సప్లయర్స్గా క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. సో ఐ జస్ట్ రిపీట్ దిస్ పాయింట్. పబ్లిక్ టెండర్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఇండియన్ ఎంఎస్ఎంఈ సప్లయర్స్ని క్లాస్ 1 లోకల్ సప్లయర్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియన్ టెండర్స్లో యూకే సప్లయర్స్ని క్లాస్ 2 లోకల్ సప్లయర్స్గా క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రొక్యూర్మెంట్లో ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. రైట్. సో హోప్ యూఆర్ క్లియర్ నఫ్. దెన్ కమింగ్ టు ద ఎన్టీబీస్ అంటే నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఎంఎస్ఎంఈస్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసే ఈ ఎన్టీబీస్ ఏవైతే ఉంటాయో వీటిని అడ్రస్ చేయడానికి స్పెసిఫిక్గా ఒక మెకానిజంని తీసుకురావడం జరిగింది. దెన్ ట్రేడ్ ప్రమోషన్ కోఆపరేషన్. సో ఎగ్జిబిషన్స్, B2B ఈవెంట్స్, సర్టిఫికేషన్ సపోర్ట్ ఇటువంటి వాటికి 2 కంట్రీస్ నుండి జాయింట్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషలీ విల్ హ్యావ్ అ సెక్టోరల్ ఫోకస్. సో దాట్ ఈస్ ఆన్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్. సో లేబర్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ అనేది ఉంటుంది. సో ఇటువంటి సెక్టర్స్ ఏమున్నాయి, దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్వేర్, మెరైన్ ప్రోడక్ట్స్, స్పోర్ట్స్ గూడ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, లెదర్, టాయ్స్. సో ఇవన్నీ కూడా ఈ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్గా చెప్పొచ్చు. వీటిపైన సెక్టోరల్ ఫోకస్ అనేది ఉంటుంది. దెన్ కమింగ్ టు విమెన్ అండ్ రూరల్ ఎంఎస్ఎంఈ ఎంపవర్మెంట్. సో వీరికి సంబంధించి ఎస్పెషలీ విమెన్ ఓన్డ్ ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయడానికి టెక్నికల్ కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేస్తారు. అదేవిధంగా జాయింట్ ఇనిషియేటివ్స్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇండియా యూకే CETA ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రో ఎంఎస్ఎంఈ ప్రొవిజన్స్. రైట్. హోప్ యూ క్లియర్ విత్ ఇట్. సో ఇటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం, ఫైన్. బట్ వీటి వల్ల ఫ్యూచర్లో ట్రేడ్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం చూసినట్లయితే ఇండియా, US, అదేవిధంగా EU, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా యూరోపియన్ యూనియన్తో కూడా ఫ్యూచర్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏ విధంగా అయితే మనం ఎంఎస్ఎంఈకి స్పెసిఫిక్గా కొన్ని ప్రొవిజన్స్ని ఇంక్లూడ్ చేశామో అదేవిధంగా ఎంఎస్ఎంఈ స్పెసిఫిక్ ఫీచర్స్ని ఫ్యూచర్ FTAస్లో కూడా రెప్లికేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఎస్పెషలీ US అండ్ EUతో ఏదైతే మనం FTAs సైన్ చేయబోతున్నామో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, వీటిలో కూడా ఇటువంటి ప్రొవిజన్స్నే రెప్లికేట్ చేయాలని మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉంటారో మన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీటికి మార్కెట్ యాక్సెస్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, ట్రేడ్ బ్యారియర్స్ తగ్గుతాయి, దీనివల్ల జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఫ్యూచర్లో ఇటువంటి ట్రేడ్ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ వై ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ DRDO సక్సెస్ఫుల్లీ హోల్డ్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రళయ్ టెస్ట్ ఫ్లైట్స్. అసలు ఏంటి ప్రళయ్? సో ప్రళయ్ ఈజ్ బేసిక్లీ అ మిజైల్. సో ఇది ఒక మిజైల్ పేరు, ప్రళయ్ మిజైల్. సో దీనికి సంబంధించిన ఫీచర్స్ చూద్దాం. ఎందుకంటే మనకు ప్రీవియస్ ఇయర్స్లో మిసైల్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. లైక్ అగ్ని సిరీస్ అయి ఉండొచ్చు, బ్రహ్మోస్ మిజైల్ అయి ఉండొచ్చు. ఈ విధంగా మిజైల్స్ పైన కూడా చాలాసార్లు మనకి ప్రీవియస్ ఇయర్స్లో ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో రీసెంట్గా ఏవైతే మిజైల్స్ మనకి న్యూస్లో ఉంటాయో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషలీ రీసెంట్గా మనకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఈ ప్రళయ్ మిజైల్ యొక్క బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ ఫ్లైట్స్ అనేవి చేయడం జరిగింది ఫ్రమ్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిషా. సో దీని యొక్క టైప్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇట్ ఈస్ క్వాజీ బ్యాలిస్టిక్. సో మనకు బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటే ఏంటి, క్రూజ్ మిజైల్స్ అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ప్లీజ్ డు గో త్రూ దిస్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. అండ్ ఇది ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. రైట్. సో మిజైల్స్లో మనకు చాలా టైప్స్ ఉంటాయి. సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిజైల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రళయ్ మిజైల్ వచ్చేసరికి ఇది ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. అండ్ దీనిలో ఎటువంటి ఫ్యూయల్ యూస్ చేస్తారు అంటే సాలిడ్ ఫ్యూయల్ని యూస్ చేయడం జరుగుతుంది. రైట్. అండ్ దట్ టు ఇండిజినస్లీ డెవలప్డ్ అంటే మన కంట్రీలోనే డెవలప్ చేసిన సాలిడ్ ఫ్యూయల్ని దీనిలో యూస్ చేస్తారు. అండ్ దీని యొక్క రేంజ్ ఏ విధంగా ఉంటుంది, ఇదొక షార్ట్ రేంజ్ మిజైల్. సో షార్ట్ రేంజ్ మిసైల్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ క్లాసిఫైడ్ అండ్ ఇట్ ఈస్ వ్యాలిడేటెడ్ డ్యూరింగ్ ద టెస్ట్. సో దీని యొక్క రేంజ్ అనేది టెస్ట్లో వ్యాలిడేట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క గైడెన్స్ సిస్టమ్ అనేది మనం చూసినట్లయితే ఇట్ హ్యాస్
అడ్వాన్స్డ్ ఇనర్షియల్ నావిగేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్. అండ్ దీని యొక్క అక్యురసీ చూసినట్లయితే చాలా హై ప్రెసిషన్ అనేది ఉంటుంది. కరెక్ట్గా అక్యురసీ అనేది చాలా బాగా ఉంటుంది ఈ మిజైల్కి సంబంధించి. అండ్ ఇట్ హ్యాస్ అ పిన్ పాయింట్ టార్గెట్ అక్యురసీ. సో ఇది టార్గెట్ అని పెట్టామంటే ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా ఆ టార్గెట్ని రీచ్ అవుతుంది. సో ఆ విధమైన హై ప్రెసిషన్ అండ్ పిన్ పాయింట్ టార్గెట్ అక్యురసీ ఉంటుంది మిజైల్కి. అండ్ దీని యొక్క వార్ హెడ్ క్యాపబిలిటీ అనేది మనం చూసినట్లయితే ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కన్వెన్షనల్ వార్ హెడ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్ హెడ్స్ని ఇది క్యారీ చేయగలదు. అండ్ దీని యొక్క లాంచ్ ప్లాట్ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ల్యాండ్ బేస్డ్ మొబైల్ లాంచర్స్. సో ఇవన్నీ కూడా ప్రళయ్ మిజైల్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్. ఎస్పెషలీ ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ పైన ఏ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ప్రిలిమ్స్లో అనేది చూద్దాం. సో ద క్వశ్చన్ ఇస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రళయ్ మిజైల్. సో ఈ విధంగా డైరెక్ట్గా ఒక మిజైల్ని మెన్షన్ చేసి దానిపైన కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ హియర్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇండిజినస్లీ డెవలప్డ్ సాలిడ్ ఫ్యూయల్ మిజైల్. సో ఎస్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇదొక సాలిడ్ ఫ్యూయల్ని యూస్ చేసే మిజైల్ అని. అండ్ దట్ టు ఇండిజినస్లీ డెవలప్డ్, మన కంట్రీలో డెవలప్ చేసిన సాలిడ్ ఫ్యూయల్ని ఇది యూస్ చేస్తుంది అని. సో ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో హియర్ యూ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ సి. దెన్ సెకండ్ స్టేట్మెంట్, ఇట్ కెన్ క్యారీ బోత్ కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్. సో ఇది మనం చెప్పుకోలేదు. మనం ఏమని చెప్పుకున్నాము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కన్వెన్షనల్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలదు, అది దాని వార్ హెడ్ క్యాపబిలిటీ అని మనం చెప్పుకున్నాం. సో న్యూక్లియర్ వార్ హెడ్స్ అని మనం మెన్షన్ చేయలేదు. సో ఇదొక రాంగ్ స్టేట్మెంట్. సో క్లియర్లీ ద ఆన్సర్ ఇస్ బి 1 and 3 ఓన్లీ. బట్ స్టేట్మెంట్ 3 కూడా చూద్దాం. ఇట్ ఈస్ డెవలప్డ్ బై DRDO ఫర్ టాక్టికల్ బ్యాటిల్ ఫీల్డ్ యూస్. సో ఎస్, ఇది మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం జరిగింది. సో ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఒకటే ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కన్వెన్షనల్ వార్ హెడ్స్ని క్యారీ చేయడానికి మాత్రమే డిజైన్ చేయడం జరిగింది, నాట్ ఫర్ న్యూక్లియర్ వార్ హెడ్స్, రైట్. సో అందు గురించి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1 and 3 ఓన్లీ. సో ఈ విధంగా మిజైల్కి సంబంధించి మనం ఏదైతే బేసిక్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకున్నామో వీటిపైన ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో ట్రై టు మెమరైజ్ ఆల్ ద డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, కాజీరంగా ఇన్ అస్సాం రికార్డ్స్ థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా ఆఫ్టర్ బాందీపూర్ అండ్ కార్బెట్. సో కాజీరంగా టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడుంది, అస్సాంలో ఉంది. ఫస్ట్ బేసిక్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకుంది అంటే టైగర్ డెన్సిటీలో థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా రికార్డ్ అయింది కాజీరంగా టైగర్ రిజర్వ్లో ఆఫ్టర్ బాందీపూర్ టైగర్ రిజర్వ్. బాందీపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, కర్ణాటకలో ఉంది. అండ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది, ఉత్తరాఖండ్లో ఉంది. సో ఇవి రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్లో ఉన్నాయి. తర్వాత థర్డ్ ప్లేస్లో మనకు ఈ కాజీరంగా టైగర్ రిజర్వ్ ఉంది, రైట్. అండ్ కాజీరంగా టైగర్ రిజర్వ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, వన్ హార్న్డ్ రైనో, రైట్. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ దిస్ వన్ హార్న్డ్ రైనోసరస్. సో ఇంకొక రీజన్ ఏంటి అంటే హియర్ ఇట్ హ్యాస్ బికమ్ ద థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ, రైట్. టైగర్ రిజర్వ్ విచ్ హ్యాస్ ద థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా, రైట్. సో రీసెంట్గా మనకు గ్లోబల్ టైగర్ డే అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది నిన్న, దట్ ఈస్ 29th of July. సో 29th of July సెలబ్రేటెడ్ యాజ్ గ్లోబల్ టైగర్ డే, రైట్. సో ఈ రిపోర్ట్ అనేది దాన్ని కమెమరేట్ చేస్తూ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ కాజీరంగా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దీనిలో 148 టైగర్స్ రికార్డ్ అవడం జరిగింది. అండ్ దీని యొక్క ఏరియా ఎంత ఉంది, అక్రాస్ 1307.49 square kilometers, రైట్. దట్ ఈస్ ఇన్ 2024, రైట్. సో 2022లో చూసినట్లయితే అప్పటి నుండి 2022 ఇయర్లో అంటే 2 years ముందు, 2024కి 2 years ముందు 2022లో చేసిన ఎస్టిమేషన్తో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ ఇంక్రీజ్ అనేది ఉంది. సో దిస్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు ద ఫస్ట్ ఎవర్ శాంప్లింగ్ ఆఫ్ బిశ్వనాథ్ వైల్డ్ లైఫ్ డివిజన్. సో ఇక్కడ 27 టైగర్స్ రికార్డ్ అయ్యాయి జస్ట్ ఇన్ దిస్ డివిజన్, రైట్. జస్ట్ ఇన్ దిస్ బిశ్వనాథ్ వైల్డ్ లైఫ్ డివిజన్ 27 టైగర్స్ రికార్డ్ అయ్యాయి, రైట్. సో ప్రస్తుతం ఈ ఈస్టర్న్ అస్సాం వైల్డ్ లైఫ్ డివిజన్లో కౌంట్ అనేది 2022లో చూసినట్లయితే
ఇట్ ఈస్ 104 అండ్ 2024లో ఇది 115కి ఇంక్రీజ్ అయింది, రైట్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద నాగాన్ వైల్డ్ లైఫ్ డివిజన్, ఇక్కడ 6 టైగర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అన్ ఈస్టర్న్ అస్సాం వైల్డ్ లైఫ్ డివిజన్. సో పర్టికులర్గా ఒక డివిజన్లో ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, రైట్. సో జస్ట్ రిమెంబర్ ద ఎంటైర్ కౌంట్. సో మొత్తం ఈ టైగర్ రిజర్వ్లో ఎన్ని టైగర్స్ ఉన్నాయనేది మనకి ఇంపార్టెంట్, నాట్ డివిజన్ స్పెసిఫిక్. సో జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐ హావ్ మెన్షన్ దిస్ డివిజన్ స్పెసిఫిక్ డీటెయిల్స్, రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2024 డేటా ప్రకారం ఇండియాలోని టైగర్ డెన్సిటీ ర్యాంకింగ్ చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో కర్ణాటకలోని బాండిపూర్ ఉంది, బాండిపూర్ టైగర్ రిజర్వ్. సో ఇక్కడ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఎన్ని టైగర్స్ ఉన్నాయనేది మనం ఆ డెన్సిటీ చూసినట్లయితే వీ హ్యావ్ 19.83 అండ్ ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇట్ ఇస్ 1456. సో మనం జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించి జనాభా లెక్కల్లో డెన్సిటీ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో అక్కడ డెన్సిటీని మనం ఏ విధంగా మెజర్ చేస్తాం, పర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అనే దాన్ని బట్టి అక్కడ డెన్సిటీ జన సాంద్రత ఎంత ఉంది అనేది మనం మెజర్ చేస్తాం. బట్ ఇక్కడ టైగర్స్కి సంబంధించి రిమెంబర్ పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఎన్ని టైగర్స్ ఉన్నాయనేది మనం చూసినట్లయితే ఇక్కడ 19.83 ఉన్నాయి. అండ్ ఉత్తరాఖండ్లోని కార్బెట్ నేషనల్ పార్క్లో చూసినట్లయితే వీ హ్యావ్ 19.56 ఇన్ అన్ ఏరియా ఆఫ్ 1288 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ థర్డ్ ప్లేస్లో అస్సాంలోని కాజీరంగా ఉంది విత్ 18.65 డెన్సిటీ ఇన్ 1307.49 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకు, ఈ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 ప్లేసెస్లో ఏ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ IMF అప్గ్రేడ్స్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఇన్ లైన్ విత్ గ్లోబల్ అప్టెక్. సో IMF అంటే మన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది, దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటనేది మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్గా అంటే మనకు గ్లోబల్ ఎకనామిక్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, డిఫరెంట్ రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్ ద్వారా మనకి తెలుస్తుంది. వాటిలో IMF చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, రైట్. సో ఇట్ ఆఫర్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ పాలసీ అడ్వైస్ అండ్ ఈ గ్లోబల్గా ఎకనామిక్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్గా IMF ఇండియా యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది 2025-26కి 6.4%, ఫర్ 2025-26 అండ్ 2026-27 గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది 6.4%కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో దిస్ హైలైట్స్ IMF ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇన్వెస్టర్ సెంటిమెంట్, మార్కెట్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ పాలసీ మేకింగ్. అసలు ఏంటి IMF, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే దీన్ని 1944లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అట్ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఇండియా దానిలో మెంబరా కాదా, ఎప్పటి నుండి దాన్ని రాటిఫై చేయడం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రైట్. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1945. సో ఎందుకు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకు వరల్డ్ వార్ 2 జరిగింది, రైట్, రెండో ప్రపంచ యుద్ధం. దీని తరువాత కంట్రీస్కి మానిటరీ కోఆపరేషన్ ఎన్షూర్ చేయడానికి, ఎక్స్చేంజ్ రేట్స్ని స్టెబిలైజ్ చేయడానికి, షార్ట్ టర్మ్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రైట్. సో బ్రిటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్ అలాంగ్ విత్ వరల్డ్ బ్యాంక్. సో దిస్ ఇస్ ద బేసిక్స్ అబౌట్ IMF. సో IMFకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అండ్ దీని యొక్క ఫంక్షన్స్ ఏంటనేది మనం చూసినట్లయితే ఫస్ట్ మేజర్ ఫంక్షన్ ఇస్ సర్వీలెన్స్, అంటే గ్లోబల్గా అదేవిధంగా కంట్రీ స్పెసిఫిక్గా ఎకనామిక్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా ఎకనామిక్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి గ్లోబల్గా, అదేవిధంగా కంట్రీ స్పెసిఫిక్గా ఎకనామిక్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది మానిటర్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇట్ పబ్లిషెస్ అసెస్మెంట్స్ లైక్ ఆర్టికల్ 4 కన్సల్టేషన్స్. దెన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంటుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్ అసిస్టెన్స్, రైట్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తూ ఉంటాయి కొన్ని కంట్రీస్లో. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో టెంపరీగా ఫైనాన్షియల్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ స్టాండ్ బై అగ్రిమెంట్, ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ, ఇటువంటి వాటి ద్వారా టెంపరీగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో ఉన్న కంట్రీస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా
It helps in కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే కంట్రీస్ని ట్యాక్స్ పాలసీ, మానిటరింగ్ సిస్టమ్స్, ఫిజికల్ ట్రాన్స్పరెన్సీ ఇటువంటి వాటిలో ట్రైన్ చేస్తుంది కూడా. అండ్ ఐఎంఎఫ్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూసాం, దాని యొక్క ఫంక్షన్స్ చూసాం. ఐఎంఎఫ్కి సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బికాస్ ప్రిలిమ్స్లో ఎక్కువగా మనకు రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఏ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేయడం జరుగుతుంది, ఏ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఐఎంఎఫ్ న్యూస్లో ఉంది కాబట్టి ఐఎంఎఫ్ పబ్లిష్ చేసే కొన్ని మేజర్ రిపోర్ట్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. సో దీని యొక్క ఫోకస్ ఏరియా ఏంటనేది చూసినట్లయితే గ్లోబల్గా ఎకనామిక్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ బయాన్యువల్ ఫోర్కాస్ట్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. దెన్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, ఫైనాన్షియల్ మార్కెట్స్ యొక్క స్టెబిలిటీని ఇది దీని యొక్క ఫోకస్ ఏరియాగా చెప్పొచ్చు. దెన్ ఫిజికల్ మానిటర్, ఫిజికల్ పాలసీ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఆల్సో రిగార్డింగ్ డెట్ డైనమిక్స్. దెన్ ఆర్టికల్ 4 కన్సల్టేషన్స్, కంట్రీ వైజ్గా ఎకనామిక్ అనాలిసిస్ అండ్ రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఐఎంఎఫ్కి సంబంధించిన మేజర్ రిపోర్ట్స్. దెన్ కమింగ్ టు ఇండియా అండ్ ఐఎంఎఫ్, 1945 నుండి కూడా ఇండియా ఐఎంఎఫ్లో ఒక ఫౌండింగ్ మెంబర్గా ఉంది. అండ్ మన ఓట్ షేర్ అనేది చూసినట్లయితే టోటల్ ఐఎంఎఫ్ కోటాలో ఆల్మోస్ట్ 2.76% ఉంది. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. అండ్ ఇండియా యొక్క మ్యాక్రో ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేది రెగ్యులర్గా ఆర్టికల్ 4 కన్సల్టేషన్స్లో భాగంగా రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియా హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ ఐఎంఎఫ్ బెయిల్అవుట్ సిన్స్ 1991. అండ్ IMF supports India's efforts in monetary policy reforms, goods and services tax GST, financial inclusion, etc. So, ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ది హిందూ. Hope you have liked it. Please do like, share and subscribe to our channel for more interesting updates for UPSC and check out our newly launched courses. Thank you so much for watching this session. Bye-bye.